గురుగారు ఈ రోజుల్లో చాలా మందికి స్వార్థం ఎక్కువ పెరిగిపోయి ఒక మనుషుల మీద మనుషులకి ద్వేషాలు, శత్రువులు ఎక్కువైపోతున్నారు. శత్రు నాశనం కోసం మనం ఏం చేయాలి గురువుగారు? మంచి ప్రశ్న. ఒకటి ఏంటంటే మీరు వినే ఉంటారు, బ్రాహ్మణులందరూ కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి మాట వినే ఉంటారు. దీని అర్థం ఏంటంటే నీ చుట్టూన్నటువంటి పరివారము, నీ చుట్టూన్నటువంటి వ్యక్తులందరూ కూడా ప్రసన్నులై ఉండాలి, అంటే ఆనందంగా ఉండాలి. ఓకే. గోవులు కానీ, బ్రాహ్మణుడు కానీ, ఇంత పురజనులు కానీ, అందరూ భక్తులు కానీ, బంధువులు కానీ అందరూ కూడా సుఖ సంతోషం ఉండాలనేటువంటి శ్లోకాన్ని మనం చెప్పుకోవాలి, ప్రయత్నం చేయాలి. రెండవది, ఒకరి గురించినటువంటి చెడు ఆలోచన మన వైపు రాకూడదు. ఏదైనా సరే చెడు ఆలోచన అనేది వాళ్ళ గురించి మనకి చెడు ఆలోచన రాకుండా ఉండాలి. అది ఉంటే బ్రహ్మాండం ఉంటుంది. దాని పేరు ఈర్ష్య. అది ఆ చెడు ఆలోచన పెరిగిపోయి అది ప్రకోపంగా మారి అవతలుడు నాశనం కావాలి అన్నటువంటి భావనకి ఏర్పడి ఆ నాశనం నేనే నాశనం చేయాలనుకోవడం, నేనే నాశనం చేయాలని మించిపోయి పొడి చేయడం, మానభంగం చేయడం లాంటివి దాకా దారితీస్తున్నాడు. అంటే చిన్న మనసులో మొదలైనటువంటి చిన్న మొగ్గైనటువంటి విషయం మొగ్గై మానై బ్రహ్మాండ వృక్షం అయిపోయి అవతల వ్యక్తులను నాశనం చేస్తుంది. అంటే ప్రారంభంలోనే నీ సంకల్పమే తప్పదు. అందుకే లేవడమే స్వస్తి ప్రజాభివంత, అందరు గోవులు అందరూ కూడా బాగుండాలి, చుట్టూ బాగుండాలి, నేను బాగుండాలి అనే సంకల్పంతో వెళ్ళాలి. ఎంతమందికి వస్తుండే ఆలోచన, లేవంగానే దమ్ము కొడదామా, లేవంగా 2 పెగ్గులు వేసుకుందామా, లేవంగానే చికెన్ తిందామా, లేవంగానే మటన్ తిందామా, మధ్యాహ్నం ఏం తిందాం, చింతపప్పు వేసుకుందామా, చింతకాయ కూర వేసుకుందామా, వంకాయ పప్పు వేసుకుందామా, ఈ విషయాలు తప్ప మనిషికి ఏముందా? ఉద్యోగంలో ఆ పైతా ఇది నేర్చుకుందామా, ఇదే. అంటే నిరంతరం నీవు బతకడం కోసం చేస్తున్నావు తప్ప నువ్వు బ్రతికించుకునేటువంటి లోకం కోసం చేయట్లా. నువ్వు బ్రతికించాలన్న లోకం కోసం నువ్వేం చేయట్లా, బ్రతకడం కోసం చేస్తున్నావు. అంటే బ్రతకడానికి అదేంటండి, బ్రతికించడం ఏంటి, బ్రతకడం ఏంటంటే నీ పబ్బం గడుపుకోవడం, నువ్వు, నీ భార్య, నీ తల్లి, ఇది నువ్వు బ్రతకడం. నీ ప్రపంచం అంటే నీ చుట్టూన్నటువంటి అందరు కూడా బ్రతకడం కోసం ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేయక, దానం చేయగలరు. డబ్బులు ఉంటే దానం చేయి, నో ప్రాబ్లం. డబ్బు లేదండి ధ్యానం చేయి, నేను చాలాసార్లు చెప్తాను ధ్యానం చేయి. కానీ ప్రతి ఒక్కరితో చిరుమందాసంగా నవ్వుతూ మాట్లాడు, ప్రతి ఒక్కరితో ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడే ప్రయత్నం చేస్తే స్వార్థం ఆటలు తొలిపోతుంది. అది ఎదుటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసే ముందు మనం అలా ఉండాలి. అవతలి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా ప్రేమగా ఉండాలని, అప్పుడు నువ్వు ప్రేమగా ఉండాలి. అని మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడిన వాళ్ళు మూతి విరుచుకుంటా సర్లే బాగానే ఉన్నానులే, బాగాలేకపోతే తిరుగుతామా అని వెటకారంగా మాట్లాడుతున్నారండి. ఒకసారి మాట్లాడతారు, 10 సార్లు మాట్లాడతారు, 11వసారి ఏమో అక్కయ్య బాగున్నావా, ఏంటి బావగారు బాగున్నావా, బాబాయ్ బాగున్నావా, అన్నయ్య బాగున్నావా, 11వసారి పెడతారు. ఇలా రోజు ఏమో పలకరిస్తుంది, పర్లేదమ్మా, బాగున్నా నాన్న, బాగున్నావా, అమ్మ తల్లి బాగున్నా, తల్లి బాగున్నా, చెల్లెమ్మ, అమ్మ అక్కయ్య గారు బాగున్నా, అక్కయ్య గారు. ఈ రకమైనటువంటి భావన ప్రతి ఒక్కళ్ళకి ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకనే ఐ డోంట్ నో వాట్ ఈస్ రీజన్స్, ఈ ఆంటీ అనేటువంటి ఎవరు కూడా మనతో ప్రేమగా మాట్లాడరు. అంకుల్, ఆంటీ అనేటువంటి ఏ ఒక్కరు కూడా మనతో ప్రేమగా మాట్లాడరు. ఏ ఒక్కళ్ళైతే అన్న, బావ, అక్క, అన్న, వదిన, బాబాయ్, తాతయ్య బాగున్నారా అన్న దగ్గర ప్రేమ ఉంటుంది తప్ప ఆంటీ, అంకుల్ అన్నటువంటి ఏ వ్యక్తి కూడా నాకు ఎక్కడ కూడా వాళ్ళల్లో ఆ పదం వస్తేనే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ కమ్యూనికేషన్ అనేది నాకు అనిపిస్తుంది. నాకు ఓకే. ఒక 60 ఏళ్ళ పెద్ద ఆవిడ, ఒక 60 ఏళ్ళ పెద్ద ఆయన్ని, సరే సమాన వయసు వాళ్ళని, అంకుల్ బాగున్నారా, అంకుల్ తీర్థం పెడతారా, అంకుల్ అది ఇవ్వరా, అదే మాట అన్నయ్య గారు అది ఇవ్వండి, అన్నయ్య గారు ఇది తీసుకోండి, అమ్మా చెల్లా ఇది తీసుకో. ఏం పోయింది? ఆ దరిద్రపు ఆంటీ, అంకుల్ అనేటువంటి, అరే నీకు తెల్ల జుట్టు వచ్చింది, వాళ్ళకి తెల్ల జుట్టు వచ్చింది, అయినా సరే అంకుల్, ఆంటీలు ఎప్పుడైతే ఈ పదాలు మాట్లాడుతారో వాళ్ళతో అనుబంధం పోయి చచ్చిపోయింది. ఈ అనుబంధం పెరగాలంటే ఏం చేయాలంటే, ఈర్ష్య శుభ్రం ఏం చేయాలంటే, మనం వరుస వచ్చేసి అన్నయ్య, అక్కయ్య, వదిన, బాబాయ్ గారు, పిన్ని గారు. నేను ఏ పూజకి వెళ్ళినా సరే, నాకు 60 ఏళ్ళు పెద్ద, నాకంటే 5 ఏళ్ళు పెద్దనా సరే, ఏ అమ్మాయి ఆ పుస్తకం ఇటు వేసుకుంటే, ఆ కుంకుమ ఇటు పెట్టేసి, అక్కయ్య గారు వాళ్ళు సరదాగా వచ్చేసి వాళ్ళ బావని పిలుస్తుంది, బాబా ఎక్కడున్నా బావ అయ్యగారు పిలుస్తున్నారు. కొంతమంది ప్రాంతాల్లో, కొంత ఆచారంలో బాబా అయ్యగారు పిలుస్తున్నా అంటారు. నేను రెండు బాబా తొందర రా బావ అంటాను. అంత మాత్రం నా అక్కమ్మ కూడా అవుతాడా? కామన్ సెన్స్ ఉంటుంది మనకి. అంటే ఒక ఆప్యాయత పలకరింపు, అది ఒక ఆప్యాయత పలకరింపు, ఒక ఆర్ద్రత, ఒక ఆనందం ఉంటుంది దాంట్లో. వదిన అంటాం, చెల్లెలు అంటాం. అలా వాళ్ళని పిలిచినప్పుడు అందులో ఆ మాధుర్యము, ఆ ప్రేమ, ఆప్యాయత ఉంటే అనుబంధాలు పెరుగుతాయి, ఈర్ష్యాసులు తొలగిపోతాయి. ఎప్పుడు కనిపించినా సరే అబ్బా కిరణ్ శర్మ భలే మాట్లాడతాడు, మా కడుపుండా మాట్లాడతాడు, ఆ మాట వాళ్ళకి ఎక్కడి నుంచి కడుపు నుంచి వస్తుంది. అంటే ఆ తత్వం ఏంటి, నా మీద నెగిటివ్ ఉండదు వాళ్ళకిగా, దెర్ ఇస్ నో నెగిటివ్గా. ఫస్ట్ చూడంగానే అమ్మో కిరణ్ శర్మ వచ్చాడా బాబు, నవ్విస్తాడు, చంపుతాడు ఆయన, అసలు నువ్వు అక్కంటాడు, బాగుంటాడు, మహా నవ్విస్తాడమ్మా, ఇది చాలు కదా మనకి. ఇది అవతల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే ముందు నీలో నువ్వు మార్పు రావాలి, నువ్వు చాలా మాట్లాడే విధానం మారాలి, నువ్వు సంస్కారవంతంగా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే బాగున్నారు వాళ్ళు, దే ఆర్ గుడ్, వాళ్ళ బంగారం బాగుంది, వాళ్ళకి మంచి బాగుంది, ఈ నగలు ఈవిడకి బాగున్నాయి, ఈ పుస్తకం ఈయనకు బాగుంది, ఈ ప్యాంట్ షర్ట్ ఇతను వేసుకుని చాలా బాగున్నాడు అన్న, టీ షర్ట్ వేసుకుని బాగుందన్న, నీకు అప్రిషియేట్ చేయండి.
వెన్ యు ఆర్ అప్రిషియేట్ అదర్ పీపుల్ దే రిటర్న్లీ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, వాళ్ళు ఆనందాన్ని పొందుకుంటారు. మనం అప్రిషియేట్ చేయం, టీషర్ట్ కొన్నాడు, వీడికి కిందికి 70 ఏళ్ళు వచ్చినాయి, పైన బట్ట వచ్చింది, కింద పొట్ట వచ్చింది, వీడికి 70 ఏళ్ళు వచ్చి టీషర్ట్ వేసిండమ్మ. ఎందుకు మనకి డైరెక్ట్గా బాబాయ్ గారు మీకు టీషర్ట్ చాలా బాగుంది, కొద్దిగా లూజ్ ఉంటే బాగుండేది, నీకు నచ్చకపోతే కొద్ది లూజ్ ఉంటే వాడు కానీ చాలా బాగున్నారు మీరు అయిపోయి, వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు కదా. వాడు ఒక హ్యాపీ ఫీల్ అయినప్పుడు ఏమవుతాడు, నీకు పాజిటివ్ ఎనర్జీని బయటికి తోసేస్తాడు వాడు, అది వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా. అది ఆనందపడ్డ వ్యక్తి నుంచి వచ్చేటువంటిది పాజిటివ్ ఎనర్జీ. వచ్చేసి ఏమైనా పొట్ట మస్తుగా అనిపిస్తుంది, నువ్వు గట్ల వేసుకుంటావు టీ షర్ట్, నీ వయసు ఎంత, నువ్వు ఎందుకు గట్ల వేసుకుంటావు నువ్వు అంటే ఏమంటాడు, నీ అమ్మ దీనికి ఏమైంది, నా వస్తువు నా ఇష్టం, నేను వేసుకుంటే ఇప్పుకుంటా, నీకు ఎందుకే అనడానికి ఎంత వచ్చినప్పుడు సమాధానం. 3-4 రకాల నెగిటివ్ వర్డ్స్ వచ్చేసినాయి, అవి వాటిలో ఒకటి మనం తగులుతుంది గ్యారెంటీగా. కాబట్టి అలా మనం ఉండకుండా ప్రయత్నం చేయాలి. బీ పాజిటివ్, ఫ్రమ్ అవర్ సైడ్ నుంచి పాజిటివ్ వెళ్ళే ప్రయత్నం చేయాలి. అవతల వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇచ్చే ప్రయత్నం, గౌరవించే ప్రయత్నం. గౌరవం ప్రేమ కాదు, రెస్పెక్ట్ కాదు, ప్రేమించే తత్వం ఉండాలి మనకి. ప్రభాస్ డైలాగ్ ఉంటుంది కదా, ప్రేమిస్తే పోయేదే డ్యూడ్ తిరిగి ప్రేమిస్తారు మా అంటే. అఫ్ కోర్స్ అది పర్ఫెక్ట్ డైలాగ్, అది రియల్ డైలాగ్ని దాంట్లో స్టోరీ అట్లా సినిమాలో పెట్టారు. అది రియల్ డైలాగ్, అది ప్రేమిస్తే పోయేది వాళ్ళు తిరిగి ప్రేమిస్తారు అంతే. దాన్ని వాడు డ్యూడ్ అని కొద్దిగా మోడిఫికేషన్ చేసేసి ఆ త్రివిక్రమ్ డైలాగులు కొద్దిగా రాసేసి పోయేదే ఉంది అని చెప్పి పెట్టారు తప్ప, నిజంగానే ఒక వ్యక్తిని ప్రేమించిన ఆరాధించిన తప్పకుండా తిరిగి ఆరాధించి ప్రేమించే తత్వం ఉంటుంది. కాబట్టి నీ నుండే పరివర్తన రావాలి, నీ నుంచే ప్రేమ గుణం రావాలి, నీ నుంచే ప్రశాంతత రావాలి, నీ నుంచే చిరుమందహాసం రావాలి. అప్పుడు తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ నుంచి ఆటోమేటిక్ దూరం జరిగి మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే పూజలు ఏమైనా ఉన్నాయని అడిగితే సుబ్రహ్మణ్య స్వామి, దానికి చేసేటువంటి అవతల వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి సుబ్రహ్మణ్య స్వామి ఇస్ ద బెస్ట్ పర్సన్. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎవరెవరు చేస్తున్నారో, ఆయన అష్టోత్తరం చదువుతున్నారో తప్పకుండా నెగిటివ్ ఎనర్జీని తొలగించేటువంటి శక్తి సుబ్రహ్మణ్య స్వామికి ఉంటుంది. కందులు దానం చేసుకోవచ్చు, ఎర్ర వస్త్రాన్ని దానం చేయొచ్చు, దుప్పటి దానం చేయొచ్చు, కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు మనం. ఓకే గురుగారు, ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.